This afternoon from Brahma Kumaris Trust, important persons came to our institution. It's a great opportunity. We welcome all the team members from Brahma Kumaris Surapet. The team member Hemalata Garu, welcome. And total 5 members presented. Now I invite all the members onto the dais and I wish to introduce themselves. First, take your seat and after that you can మీ పరిచయం చేసుకోండి ఒక్కొక్కరు. గౌరవనీయుడైన ప్రిన్సిపాల్ గారు, ఈ ఇన్స్టిట్యూషన్ స్టాఫ్ మరియు విద్యార్థులందరికీ కూడా నా వందనాలు. నేను బ్రహ్మ కుమారి సంస్థ నుండి వచ్చాను. నా పేరు హేమలత. నేను రిటైర్డ్ టీచర్ను. రిటైర్డ్ తర్వాత రిటైర్మెంట్ కాకముందు నుండి కూడా ఈ సంస్థలో పనిచేస్తూ ఈ రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. నా పేరు హేమలత. ఓకే, ఓం శాంతి. గారికి మరియు ఉపాధ్యాయునులకు మరియు నా యొక్క సోదరులకు స్నేహితులకు నా యొక్క ధన్యవాదాలు. నేను హిందీ టీచర్గా రిటైర్ అయినాను. కస్తూర్బా గాంధీ అక్కడి నుంచి వచ్చాను. 2012 నుంచి నేను ఈ సేవలో ఉన్నాను. థ్యాంక్ యూ. ఓం శాంతి. నా పేరు శోభ. నేను హౌస్ వైఫ్ని. నేను ఈశ్వరీయ ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాను. నా పేరు శోభ. ఓం శాంతి. ఓకే, ఓం శాంతి. ఓం శాంతి. నా పేరు సైదుల్ అండి. మేము ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సూర్యాపేట శాఖ నుంచి వచ్చాము. దీని యొక్క ముఖ్య కేంద్రం ఎక్కడంటే మౌంట్ ఆబు అన్నమాట. ముఖ్యంగా మానవ జీవితంలో విలువల గురించి మానవుడి యొక్క పాట విన్న తర్వాత కార్యక్రమం మొదలు పెడదాము. టీచర్లకు, ప్రధానోపాధ్యాయులకు నమస్సుమాంజలు, అలాగే పిల్లలకు కూడా. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. అందమైన జీవితం ముందుంది సోదరా, అందలింటే అది పొరపాటురా. అందమైన జీవితం ముందుంది సోదరా, అందలేదనుకుంటే అది పొరపాటురా. మోము పైన చిరునవ్వులు చిందులేస్తూ ఉండరా, పైన భూమిలోన వానజల్లు కురియరా, నింగికేసి చూస్తూ ఉన్న రైతు ఆశను తీర్చగా, కష్టాల కన్నిటిలోన సాగిపోయే బతుకున్నావా, కష్టాల కన్నిటి సాగిపోయే బతుకున్నావా, అలలకేమి అదరకుండా గమ్యం చేరరా. అందమైన జీవితం ముందుంది సోదరా, అందలేదనుకుంటే అది పొరపాటుగా. మంచి కళ్ళతో నీ జీవితాన్ని మార్చుకోరా సోదరా, మహద్భాగ్యమైన ఈ జీవితాన్ని సుందరంగా మలుచుకో. ఈ జీవిత బాటసారికి ఇన్ని కష్టాలు ఎందుకో, కష్టాలలోనే జీవిత సారం ఉంది తెలుసుకో. అంకటి సూర్యుడు కైనా తప్పలేదు రాహుకాలం, కైనా తప్పలేదు రాహుకాలం, అల్ప జీవికైన కష్టకాలం తప్పదురా. అందమైన జీవితం
పాటురా అందమైన జీవితం ముందు ఉంది సోదరా అందలేదనుకుంటే అది పొరపాటురా అందలేదనుకుంటే అది పొరపాటురా. ఓం శాంతి. పిల్లలందరూ పాట మంచిగా విన్నారా? మనందరిది కూడా చాలా అందమైన జీవితం అన్నమాట. ప్రతి ఒక్కరిని మన అందమైన జీవితాన్ని మనం సాధించలేస్తాం. అదేవిధంగా చూడండి, మేము ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నుంచి వచ్చినామన్నమాట. అయితే మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానవుడు చాలా శాంతిగా ఎలా జీవించాలి, ప్రేమగా ఎలా జీవించాలి, సంతోషంగా ఎలా జీవించాలనే సబ్జెక్ట్ అన్నమాట. ముఖ్యంగా మా దగ్గర ఏం చెప్తారంటే మనము ఒక ఆత్మ అంటే మన శరీరంలోనే ఒక చైతన్య శక్తి అన్నమాట. ఆ శక్తి ఎక్కడుంటుందంటే మన శరీరంలో భృకుటి మధ్య స్థానంలో 2 కన్నుబొమ్మల మధ్యన ఉంటుందన్నమాట. దానినే ఆత్మ అంటారు, ప్రాణం అంటారు. అది ఒక జ్యోతి అన్నమాట. ఈ శరీరం ఏమో 5 తత్వాలతో తయారవుతుంది. మన శరీరం భూమి, ఆకాశము, గాలి, నీరు, అగ్ని అనే 5 తత్వాలతోని ఈ శరీరం తయారవుతుంది. ప్రతి ఒక్క శరీరం కూడా ఈ ఆత్మ వెళ్ళగానే భూమిలో కానీ నిప్పుతో కానీ కాల్చివేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ఆత్మ ఎన్నడూ కూడా మరణించదు. మనం చేసే పాపపుణ్యాలతోని మళ్ళీ మనం ఒకసారి స్త్రీగా జన్మ తీసుకుంటాం, ఒకసారి పురుషుడుగా జన్మ తీసుకుంటాము. మనం చేసే మంచి పనులతోనే ఒకరేమో ధనవంతుల ఇంట్లో పుడతారు, కొంతమంది ఏమో పేదవారి ఇంట్లో పుడతారు, కొంతమంది ఏమో కొంచెం వ్యాధిగ్రస్తులుగా కూడా పుడతారు, చేతులు లేకుండా కాళ్ళు లేకుండా. మనం చేసే పాప పుణ్యాలతోని మనం ఇట్లా జన్మలు తీసుకుంటాం, కానీ మన ఆత్మ ఎప్పుడు కూడా మరణించేది ఉండదండి. మా బ్రహ్మకుమారిలో చెప్పే జ్ఞానం ఇదన్నమాట. అదేవిధంగా మన ఆత్మలోనే మనస్సు, బుద్ధి, సంస్కారం ఉంటుంది. అయితే ఎవరికైనా కూడా మనసు ఏమవుతుందంటే ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది అన్నమాట. ఒక్కోసారేమో మంచి ఆలోచనలు వస్తాయి, ఒక్కోసారేమో చెడు ఆలోచనలు వస్తాయి. మనం మనసు ద్వారా జరుగుతాయి చెడు కర్మలు. అదేవిధంగా ఈ మనసుని సంభాలించేది ఏంటంటే మీరు కరెక్ట్గా గమనించండి. మనలో ఒక్కోసారి చాలా కోపం వస్తుంది, ఎదుటి వారిని కొట్టాలనిపిస్తుంది, తిట్టాలనిపిస్తుంది. కానీ మనలో ఉన్న బుద్ధి ఏం చేస్తుంది అంటే అది తప్పు అని చెప్తుంది. ఆ తప్పుని వినకుండా మనం చెడు కర్మలు చేసినాం అనుకో, చెడు కర్మ చేస్తేనేమో చెడు సంస్కారం అంటారు, మంచి చేస్తేనేమో మంచి సంస్కారం అంటారు అనమాట. ఇప్పుడు మా బ్రహ్మకుమారిలో చెప్పేది ఎక్కువ ఈ ఆత్మజ్ఞానం అన్నమాట. అదేవిధంగా ఎవరో మనల్ని మార్చాలని మనం చూడొద్దు. మా దాంట్లో చెప్పేది ఏంటంటే శిల మనమే, శిల్పి కూడా మనమే. మనలో ఉన్న అవగుణాలని, లోపాలని మనమే దిద్దుకోవాలి, కానీ ఎవరో దిద్దరు. మనలో ఉన్న చెడుని మనమే తొలగించుకోవాలి. ఫస్ట్ ఎదటి వాళ్ళు మారాలనుకోవడం కాదు, నేనే మారాలి. ఆయన ఉద్దేశం ఏంటంటే పెద్దవాళ్ళని గౌరవించాలి, చిన్న వాళ్ళని ప్రేమించాలి. ప్రతి ఒక్కరితోని కూడా గౌరవంగా నడుచుకోవాలి. మన మాటలు కూడా చాలా మధురంగా ఉండాలి, కఠినంగా ఉండదు. ఎవరితోనైనా సరే చూడండి, మీరు మధురంగా మాట్లాడండి, ఎవరైనా సరే మీ మాట వింటారు. మీరు కఠినంగా మాట్లాడారనుకో ఎవరికి కూడా ఈయన కోపిష్టని చాలా దూరంగా ఉంటారు. మా సమస్యలు ఏంటంటే ముఖ్యంగా శాంతి, పవిత్రత, ప్రేమ, శక్తి నేర్పిస్తారనమాట. మరో ముఖ్య విషయం ఏంటంటే మేము వచ్చింది ఏంటంటే మా సంస్థ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఇక్కడ దాది గారు ఉన్నారు చూడండి, ప్రకాశ్మణి దాది అని. ఆమె ఈ ఆగస్టు నెలలోనే శరీరం వదిలేశారనమాట. ఆమె స్మృతి చిహ్నంగా మాకు భారత ప్రభుత్వం వాళ్ళు కూడా ఏంటంటే ఒక 10 కోట్ల మందికి వ్యసనముక్త ప్రతిజ్ఞ చేయించండి అని మాకు ఆర్డర్ పాస్ చేశారు. అందు నిమిత్తమై మేము చుట్టూ సూర్యాపేటల కాలేజీలు కానీ స్కూళ్ళు కానీ అందరికీ కూడా మేము వెళ్తున్నాము. ఈ వ్యసనాలు అంటే చూడండి, ఇప్పుడు మన ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా వ్యసనాలు పాలైన మన తల్లి ఉన్నారు, మన బావ, మన అక్క, మన మావలు, ప్రతి ఒక్కరు కూడా ఏ వ్యసనాలకు లోనైనరు మనకందరికి కూడా తెలిసింది ఏంటంటే వీధికి ఒక తాగుబోతు, ఇంటికి ఒక 4 ఇళ్ళకు ఒక తాగేవాళ్ళు ఏం చేస్తున్నారమ్మా, మన పిల్లల ఫీజు కట్టమన్నా కూడా డబ్బులు ఇంట్లో ఉంటే ఏం చేస్తారు, తీసుకుపోతారు, తాగుతారు. మద్యానికి లోనువై ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా చేస్తారు. అదొక పెద్ద వ్యసనం. అదేవిధంగా చూడండి జూదం. ఈ మధ్యన IPL క్రికెట్ అని, ఆ క్రికెట్ అని ఆడుతుంటూ ప్రతి ఒక్కరు కూడా బెట్టింగులు లక్షలు ఎన్నో చేస్తారు.
చూడండి, ఈ మధ్యన ఒకటి సిరికొండ దగ్గర ఒక టీచర్ ఉందన్నమాట. ఆమె అకౌంట్లో ఒక 5 లక్షలు ఉండేది. ఆమె స్కూల్ నుంచి రాగానే ఆమె అకౌంట్లో 5 లక్షలు లేవు. ఏందమ్మా 5 లక్షలు లేవు, మా బాబు ఏమన్నా తీసుకున్నా అనుకుంది ఆమె మనసులో. అనుకొని ఆమె స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి వాళ్ళ బాబు 5 లక్షలు ఏదో బెట్టింగ్ పెట్టిండంట. పెట్టేసి ఏం చేసిండు, సూసైడ్ చేసుకుండు, ఉరిపోసుకుండు. అంటే ఆ బెట్టింగ్లో వేసడం వల్ల కూడా మన యువత చాలా ఖరాబ్ అవుతుంది. ముఖ్యంగా మనలో ఏ ఆలోచనలు వస్తున్నాయంటే ఏదైనా సరే ఫ్రీగా రావాలి. మనం 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు రావాలి. ఇదివరకు ఎట్లుండేది అంటే 100 పెడితే మాకు 20 వస్తే చాలా అనుకునేది. ఇప్పుడు 100కు 1000 అనే వ్యసనం. ఆ వ్యసనం వల్ల ఏం చేస్తున్నాం అంటే ప్రతి ఒక్క గ్రామానికి, పల్లెటూరికి, సిటీలకు ఎక్కడైనా సరేనండి బెట్టింగులు వ్యసనమా కాదా? తెలుసా మీకు క్రికెట్ బెట్టింగులు జరుగుతున్నాయని? ప్రతి ఒక్కరూ 500 అని, 1000 రూపాయలని, లక్షలు ఎవరికి తోచినట్టు వాళ్ళు వ్యసనాల పాలై జీవితాలను ఖరాబ్ చేసుకుంటారు. పైపై చేంజ్ చేస్తారు. ఆత్మహత్యలు కూడా పోనీ ఆయన ఒక్కైనా ఆత్మహత్య చేసుకోవడం కాదు, ఇంట్లో భార్యను చంపడం, పిల్లల్ని చంపడం, ఎటు చూసినా కూడా ఏం చేసుకుంటారు? పేపర్లో మనం చదివేదేంది? ఆత్మహత్యలు. అంటే అది కూడా వ్యసనమే. అదేవిధంగా చూడండి, ఈ పేకాట రాయలు ఉంటారు చాలామంది, పైసా పని చేయరు, ఏది చేయరు, ఇంట్లో ఏ ఉంటాయి తీసుకుపోతారు, పేకాట ఆడతారు. అదేవిధంగా చూడండి, ఈరోజు యూత్ ముఖ్యంగా సూర్యాపేటలో కానీ హైదరాబాద్లో కానీ గాంజా అని గంజాయి మత్తుకు బానిస అవుతారు. బానిసై దానివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకే అర్థం కావట్లేదు. దానివల్ల ఎంతోమంది స్త్రీలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఎందరో చంపుకోవడాలు. అసలు పేపర్ చూస్తేనే మనకు చాలా భయమవుతుంది. అట్లా వ్యసనాలకు అలవాటై రాక్షసుల లెక్క మనుషులు తయారవుతారు. ఈ వ్యసనముక్తి ప్రతిజ్ఞ ఏంటంటే మీకోసమనే కాదు, మీరు చిన్నపిల్లలు మీకు ఇంకే అలవాటు లేకపోవచ్చు, కానీ మన కుటుంబ సభ్యులు ఉంటారు, మన నాన్న ఉంటాడు, మా ఉంటాడు, బాబాయ్ ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఈరోజు మీరు ఏదైతే ప్రతిజ్ఞ చేసిరో మేము వ్యసనముక్త ప్రతిజ్ఞ చేసినాం, మీరు ఇట్లా మారాలని మీ కుటుంబ సభ్యులని మీ అందరినీ కూడా మీరు కోరుకోవాలనే మీకు వచ్చినాము. ఇప్పుడు మేము చెప్పే మాటలు కూడా మీకు భావి భవిష్యత్తుకు ఆధారపడతాయి. ఇప్పుడు అక్కయ్య గారు కాసేపు మాట్లాడతారు, మీకు ప్రతిజ్ఞ కూడా చేయిస్తారు. ఓం శాంతి, ఓం శాంతి, చెప్పండి. ఓం శాంతి. ఇప్పుడు అన్నయ్య గారు చెప్పినట్లుగా ఓం అంటే నేను ఆత్మను అని చెప్పారు కదా, శాంతి అంటే నా స్వధర్మము శాంతి. నేను శాంతిగా ఉండవలసినటువంటి నేను అశాంతి అయిపోతున్నా. దేనివల్ల? చికాకులు పెరిగిపోయినాయి, కోపం వస్తుంది, ఎదుటి వ్యక్తుల ద్వారా వాళ్ళు చేసేటటువంటి పనుల ద్వారా మనకిష్టం లేకపోవడం వల్ల అశాంతి అయిపోతున్నాం కదా. మరి ఆ వ్యసనాలు ఎలాంటివి? మరి ఈ చిన్న చిన్న వాటి దగ్గరనే మనం అశాంతి అయిపోతున్నాం కదా. మరి ఈ పెద్ద పెద్ద అలవాట్లతో, పెద్ద పెద్ద విషయాలైనటువంటి వ్యసనాలతో చాలా అశాంతి అయిపోతున్నాం. మరి శాంతిలోకి రావాలంటే మనం ఏం చేయాలి, ఏం చేస్తే శాంతి అయిపోతాము అనేది ముందు మనము తెలుసుకోవాలి. ఏం చేస్తే శాంతి అయిపోతాము? మెడిటేషన్స్ చేయాలి, మంచి ఫ్రెండ్స్ ఉండాలి. అర్థమైందా? మంచి ఫ్రెండ్స్ ఉండాలి, మెడిటేషన్స్ చేయాలి. ఇంకా ఏం చేయాలి? శాంతిగా ఉండాలంటే మన వ్యక్తిత్వాన్ని మంచిగా తయారు చేసుకోవాలన్నమాట. ఈ వ్యసనాలు ఉండడం వల్ల చాలా నష్టపోతాం. ఎందుకు? ఆయుస్సు తగ్గిపోతుంది, ఆర్థికంగా నష్టపోతాం, టైం వేస్ట్ అవుతుంది, అవునా? ఇంకా ఏమవుతుంది? డెసిషన్స్ తీసుకోలేము. అందరు కూడా మనల్ని ఏ విధంగా చూస్తారు? గొప్ప అనుకుంటారా, బ్యాడ్ అనుకుంటారా? బ్యాడే అనుకుంటారు. మరి బ్యాడ్ అనిపించుకోవాలా, గుడ్ అనిపించుకోవాలా? గుడ్ అనిపించుకోవాలి. గుడ్ అనిపించుకోవాలన్నప్పుడు మన అలవాట్లన్నీ కూడా మంచిగా ఉండాలి. మరి మాకే ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ అని మీరు అనుకోవచ్చు. మీరే కదా రేపటి భవిష్యత్తుకు ఫ్యూచర్. రేపటి ఫ్యూచర్ ఎవరు అని అంటే మీరే. ఇప్పటి పౌరులే రేపటి భావి భారత పౌరులు. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. కాబట్టి ముందుగా మీ దగ్గర నుంచే తీసుకురావాలని చెప్పేసి ఈ ఉద్యమము మీ దగ్గరికే వచ్చిందనమాట. ఎందుకు? మీరు రేపు కాబోయే యువత,
మీ చేతిలోనే ఉంది. యూత్ ఏ విధంగా నడుచుకుంటారో దేశ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. కాబట్టి మరి మీరు ఏం చేస్తారో కాస్త గమనములో ఉండాలి, ఆలోచన చెయ్యాలి. మన చుట్టూ పరిసరాలు ఎలా ఉన్నాయి, మన బంధువర్గము మన ఇంట్లో ఏ విధంగా ఉన్నారు, మరి వాటన్నిటిని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఇప్పుడు. మరి దానికి ఎవరు బాధ్యులు? నేనే అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను మారాలి. స్వయం పరివర్తనయే విశ్వ పరివర్తన అని చెప్తారు. ముందు నేను మారాలి, ఎవరినో మారాలి అని చెప్పడం కాదు. స్వయానికి స్వయం నేను మారాలి, నేను మారితే అందరూ మారుతారు అనేది ఒకటి మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి. మీరు బాగా చదువుకోవాలి. ఇప్పటి మీ బాగా చదువుకునే చదువే మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. అయితే మీరు చదువుకునే ఈ చదువు ఈ ఒక్క జన్మ కోసమే ఉపయోగపడుతుంది. మీరు బాగా చదువుకొని పెద్ద పెద్ద కళలు కనాలి అని ఎవరు చెప్పారు? వెరీ గుడ్, అబ్దుల్ కలాం గారు చెప్పారు కదా. మీరే చెప్తున్నారు, గుడ్. అబ్దుల్ కలాం మంచి గొప్ప కళలు కలమన్నాడు. ఏం కళలు కనమన్నారు? పడుకొని నిద్రపోయి కళ కానీ లేవమంటుండా? కాదు. మరేంటి? బాగా చదువుకోవాలి, నేను గొప్ప వ్యక్తిని కావాలి, ఈ లక్ష్యం పెట్టుకోవాలి, ఈ గొప్ప గొప్ప కళలు కలాలన్నమాట. ఈ కళల ద్వారా మన ఫ్యూచర్ చాలా భవ్యంగా, భవిష్యత్తు చాలా బాగా ఉంటుంది అన్నమాట. ఆ విధంగా మీరంతా కూడా బాగా చదువుకొని మీ ఇంటి వెలుగులే కాదు, ఈ సమాజ నవ నిర్మాతలు. మీరు ఎవరు? సమాజ నవ నిర్మాతలు. మరి మీ చేతిలోనే ఉంది ఈ దేశ భవిష్యత్తు. మరి మీరే దీనంతటికి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్తారు. అంటే ముందు మనము ఏం చేయాలి? ఆ పరిస్థితి రాకుండానే చూసుకోవాలి. పరిస్థితి వచ్చిన తర్వాత దాన్ని తగ్గించుకోవడానికి మళ్ళీ టైము వేస్ట్, అన్ని రకాలుగా వెనుకబాటులోనే ఉంటాం. కాబట్టి అవన్నీ ముందే తెలివితేటలతో చేసుకోవాలి. ఈ బ్రహ్మకుమారీస్ దాంట్లో ఏం చెప్తారు అని అంటే వాల్యూస్ ఆఫ్ ఎడ్యుకేషన్, వాల్యూ ఎడ్యుకేషన్ చెప్తారు. ఇంకా మెడిటేషన్ నేర్పిస్తారు. ఇంకా చాలా లైఫ్ ఏ విధంగా ఉండాలి, లైఫ్ స్టైల్ చాలా ఉన్నతంగా గొప్పగా ఎలా తయారు చేసుకోవాలి, శాంతిగా ఎలా జీవించాలి, ఇవన్నీ చెప్తారనమాట. అంటే ఈ చదువేమో మీరు చదువుకుంటున్నారు, పాఠశాల చదువు. మేమేమో ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ద్వారా జన్మలకు పనికొచ్చేటటువంటి చదువు చదువుకుంటున్నాం. అది ఇప్పుడు మీకు చెప్తున్నాము. మీరు ఈ చదువు చదివిన తర్వాత అది కూడా చదువుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు చెప్పారు కదా అన్నయ్య గారు, మన సెంటరు సూర్యాపేటలో ఉంది, పిఎస్ఆర్ సెంటర్లో ఉంటుంది. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసేమో రాజస్థాన్లో ఉంటుంది. మీరు సెల్ ఫోన్లు వాడుతుంటారు కదా, మరి ఆ సెల్ ఫోన్లు మనకు ఉపయోగానికి అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించుకునే విధంగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాము, అదే పనిగా ఎక్కువ టైము సెల్ ఫోన్లోనే ఉపయోగించుకోవడం జరుగుతుంది. కాబట్టి దానివల్ల కూడా నష్టాలు చాలా ఉన్నాయి. ఫేస్బుక్లు, ఇంకా ఏంటి ఇప్పుడు చెప్పారు కదా బెట్టింగులని, ఫ్యాషన్స్ కోసమని, ఇంకా అన్ని రకరకాలుగా ఒకదానికి పోతే ఇంకొకటి ఏదేదో కనబడుతుంటుంది. టైం అంతా వేస్ట్ చేసుకుంటారు. కాబట్టి ఆ విధంగా ఉండకుండా మీరు సమయాన్ని కూడా గమనించాలి. చాలా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడాలని కోరుకుంటున్నా. ఇప్పుడు మీరందరూ కూడా లేచి ఇక్కడ స్ట్రైట్గా నిలబడితే మనము ఒక 2 నిమిషాలు ప్లెడ్జ్ చేద్దాం, ప్రతిజ్ఞ చేద్దాం. వ్యసన ముక్త ప్రతిజ్ఞ. మంచి కళ్ళతో నీ జీవితాన్ని మార్చుకోరా సోదరా, మహద్భాగ్యమైన ఈ జీవితాన్ని సుందరంగా మలుచుకో. ఈ జీవిత బాటసారికి ఇన్ని కష్టాలు ఎందుకో, కష్టాలలోనే జీవిత సారం ఉంది తెలుసుకో. అంకటి సూర్యుడు కైనా తప్పలేదు రాహుకాలం, కైనా తప్పలేదు రాహుకాలం, అల్ప జీవికైన కష్టకాలం తప్పదురా. అందమైన జీవితం ముందు ఉంది సోదరా, అందలేదనుకుంటే అది పొరపాటురా. అందమైన జీవితం ముందు ఉంది
లేదనుకుంటే అది పొరపాటురా. ఓం శాంతి. పిల్లలందరూ పాట మంచిగా విన్నారా? మనందరిది కూడా చాలా అందమైన జీవితం అన్నమాట. ప్రతి ఒక్కరిని మన అందమైన జీవితాన్ని మనం సాధించలేస్తాం. అదేవిధంగా చూడండి, మేము ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నుంచి వచ్చినామన్నమాట. అయితే మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానవుడు చాలా శాంతిగా ఎలా జీవించాలి, ప్రేమగా ఎలా జీవించాలి, సంతోషంగా ఎలా జీవించాలనే సబ్జెక్ట్ అన్నమాట. ముఖ్యంగా మా దగ్గర ఏం చెప్తారంటే మనము ఒక ఆత్మ అంటే మన శరీరంలోనే ఒక చైతన్య శక్తి అన్నమాట. ఆ శక్తి ఎక్కడుంటుందంటే మన శరీరంలో భృకుటి మధ్య స్థానంలో 2 కన్నుబొమ్మల మధ్యన ఉంటుందన్నమాట. దానినే ఆత్మ అంటారు, ప్రాణం అంటారు. అది ఒక జ్యోతి అన్నమాట. ఈ శరీరం ఏమో 5 తత్వాలతో తయారవుతుంది. మన శరీరం భూమి, ఆకాశము, గాలి, నీరు, అగ్ని అనే 5 తత్వాలతోని ఈ శరీరం తయారవుతుంది. ప్రతి ఒక్క శరీరం కూడా ఈ ఆత్మ వెళ్ళగానే భూమిలో కానీ నిప్పుతో కానీ కాల్చివేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ఆత్మ ఎన్నడూ కూడా మరణించదు. మనం చేసే పాపపుణ్యాలతోని మళ్ళీ మనం ఒకసారి స్త్రీగా జన్మ తీసుకుంటాం, ఒకసారి పురుషుడుగా జన్మ తీసుకుంటాము. మనం చేసే మంచి పనులతోనే ఒకరేమో ధనవంతుల ఇంట్లో పుడతారు, కొంతమంది ఏమో పేదవారి ఇంట్లో పుడతారు, కొంతమంది ఏమో కొంచెం వ్యాధిగ్రస్తులుగా కూడా పుడతారు, చేతులు లేకుండా కాళ్ళు లేకుండా. మనం చేసే పాపపుణ్యాలతోని మనం ఇట్లా జన్మలు తీసుకుంటాం, కానీ మన ఆత్మ ఎప్పుడు కూడా మరణించేది ఉండదండి. మా బ్రహ్మకుమారిలో చెప్పే జ్ఞానం ఇదన్నమాట. అదేవిధంగా మన ఆత్మలోనే మనస్సు, బుద్ధి, సంస్కారం ఉంటుంది. అయితే ఎవరికైనా కూడా మనసు ఏమవుతుందంటే ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది అన్నమాట. ఒక్కోసారేమో మంచి ఆలోచనలు వస్తాయి, ఒక్కోసారేమో చెడు ఆలోచనలు వస్తాయి. మనం మనసు ద్వారా జరుగుతాయి చెడు కర్మలు. అదేవిధంగా ఈ మనసుని సంభాలించేది ఏంటంటే మీరు కరెక్ట్గా గమనించండి. మనలో ఒక్కోసారి చాలా కోపం వస్తుంది, ఎదుటి వారిని కొట్టాలనిపిస్తుంది, తిట్టాలనిపిస్తుంది, కానీ మనలో ఉన్న బుద్ధి ఏం చేస్తుంది అంటే అది తప్పు అని చెప్తుంది. ఆ తప్పుని వినకుండా మనం చెడు కర్మలు చేసినాం అనుకో, చెడు కర్మ చేస్తేనేమో చెడు సంస్కారం అంటారు, మంచి చేస్తేనేమో మంచి సంస్కారం అంటారు అన్నమాట. ఇప్పుడు మా బ్రహ్మకుమారిలో చెప్పేది ఎక్కువ ఈ ఆత్మజ్ఞానం అన్నమాట. అదేవిధంగా ఎవరో మనల్ని మార్చాలని మనం చూడొద్దు. మా దాంట్లో చెప్పేది ఏంటంటే శిల మనమే, శిల్పి కూడా మనమే. మనలో ఉన్న అవగుణాలని, లోపాలని మనమే దిద్దుకోవాలి, కానీ ఎవరో దిద్దరు. మనలో ఉన్న చెడుని మనమే తొలగించుకోవాలి. ఫస్ట్ ఎదటి వాళ్ళు మారాలనుకోవడం కాదు, నేనే మారాలి. ఆయన పౌరుడిగా నా జీవితంలో ఎలాంటి మత్తు పదార్థాలను కూడా వాటికి దూరంగా ఉంచేలా ప్రోత్సహిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వ్యసనము ఒక వ్యక్తినే కాదు, కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుందని గుర్తించి దాని పట్ల అప్రతి పరిస్థితుల్లోనైనా లేదా ఒత్తిడిలోనైనా నేను ఎలాంటి మత్తు పదార్థాలను ఉపయోగించను. నా కుటుంబం, సమాజం మరియు దేశాన్ని నషారహిత భారత్గా తీర్చిదిద్దేందుకు నా వంతు బాధ్యతను నిజాయితీగా నిర్వర్తిస్తాను. వ్యసనం బారిన పడిన వారికి ప్రేమ, కరుణ, అవగాహనలతో ప్రోత్సహించి వ్యసన రహిత జీవితాన్ని
ఎంచుకునేలా వ్యసనాలకు సంబంధించిన భారత ప్రభుత్వ అన్ని చట్టాలను పాటిస్తాను. నా పరిసరాలను పరిశుభ్రంగా భారత్, ఆరోగ్యవంతమైన భారత్ అనే లక్ష్య సాధనకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాను. జై హింద్. జై హింద్. మేరా భారత్ మహాన్. మేరా భారత్, మేరా భారత్ మహాన్. మహాన్ మహాన్. భారత్ మహాన్గా ఉండాలంటే ముందు మీరంతా మహాన్గా అవ్వాలి, మహాన్ భావులుగా అవ్వాలి. అర్థమైందా? భావి భారత పౌరులు. ఒక 2 స్లోగన్స్ అందాము. 10 కోట్ల జనతతో వ్యసన విముక్తి ప్రతిజ్ఞ మహోద్యమంలో భాగంగా ఈరోజు మన పాఠశాలకు విచ్చేసిన మన అక్కలు అన్నలు, ఎందుకంటే వాళ్ళ భాష అలానే ఉంది, అక్కలకు అన్నలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రిన్సిపల్ గారి తరఫున, ఉపాధ్యాయులందరి తరఫున, విద్యార్థులందరి తరఫున గట్టిగా చప్పట్లు కొట్టాలండి. ధన్యవాదాలమ్మా. ఈరోజు మా పిల్లలకు దాదాపుగా 600 మంది విద్యార్థులు ఇక్కడ ఉన్నారు, టీచర్లు అందరితో కలుపుకొని. మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీ అందరికి కూడా ఆయురారోగ్యాలు. మీరు చూస్తుంటే అందరూ శాంతిగా ఉన్నారు, మాత్రం అశాంతిని సృష్టించడానికి రెడీగా ఉంటారు దేనికైనా. కానీ మీరు అన్నారమ్మా ఇప్పుడు ఆరోగ్య భారత్ అని, ఇలా చేయి పెట్టిన టీచర్ ఎవరు తీయలేదు, విద్యార్థులు మాత్రం చేతులు ఇట్లా అనుకుంటారు, నొప్పులు వేస్తున్నాయి. మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామో ప్రతిజ్ఞలో అర్థమైపోయింది అమ్మ వాళ్ళకు. సో మనం గట్టిగా ఒక 10 నిమిషాలు చెయ్యి ఇట్లా పెట్టి తీయలేకుండా ఉన్నాం. నేను బాయ్స్ అందరం చూస్తున్నా, చెయ్యి ఇట్లా 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 ఇట్లా. ఆరోగ్య భారత్ అంటున్నారు. ఆరోగ్యం ఏంటంటే చెయ్యి 10 నిమిషాలు పెట్టలేను. మనము 30 సంవత్సరాలు ఎలా నిల్చొని సర్వీస్ చేస్తాం దేశం కోసం, మన ఫ్యామిలీ కోసం. ఇదంతా అర్థం చేసుకోవాలి బాయ్స్ ఎస్పెషల్లీ. లాల్ తండా ఆత్మకూరేస్ మండల్లో ఒక నాన్న గొడ్డలతోని కొడుకును తల వేరు చేసి ఆ తలకాయ పట్టుకొని పోలీస్ స్టేషన్కి పోయిండు. వాళ్ళ నాన్న చెప్తుండు, ఎవరు చంపినంటే నేనే చంపినా అని చెప్పిండు. ఎందుకు చంపినవయ్యా? నాన్న వయస్సు 55 సంవత్సరాలు, కొడుకు వయస్సు 34 సంవత్సరాలు. కొడుకు పెళ్ళయింది, 2 పిల్లలు. సార్ వీడు ఏం చేస్తుండంటే రోజు తాగుడుకు, ఇందాక చెప్పారు అమ్మవారు, తాగుడుకు బానిసయి రోజు వచ్చి పిల్లల్ని కొడుతున్నాడు, భార్యను కొడుతున్నాడు, తల్లిని కొడుతున్నాడు, లాస్ట్ నన్ను కూడా కొడుతున్నాడు. ఇంట్లో పత్తి అమ్మనే డబ్బులు అయిపోయినాయి, వడ్లమ్మనే డబ్బులు అయిపోయినాయి, ఇక డబ్బులు లేవు అంటే కొడుతున్నాడు. ఇక లాభం లేదని నాకు కోపం వచ్చింది సార్, గుడ్డలు తీసుకొని తలకాయ నరికేశాను. సో నష అంటే అక్కడ వరకు వెళ్తుంది, పీక్ లెవెల్. కన్న తండ్రి కొడుకుని చంపే వ్యవస్థలో మనం ఉన్నామంటే ఎంత వ్యసనంలో ఉన్నామో అర్థం చేసుకోవాలా. ఇది కొడుకులందరూ అర్థం చేసుకోవాలా. ఒక తండ్రి ప్రతి కొడుకు చెప్పిన ఉదాహరణ. చాలామంది తండ్రులను భయపెట్టే కొడుకులను చూస్తున్నాం మనం ఇప్పుడు ప్రస్తుతంలో. తండ్రి భయపడ్డట్టు నటిస్తాడు, ఎందుకంటే నీ మీద ప్రేమ ఉంది కాబట్టి. తండ్రి తిరగబడితే తలకాయ పోలీస్ స్టేషన్ టేబుల్ మీద ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు చేసిన సేవలను గుర్తించాలి, ఇలాంటి వ్యసనాల జోలికి పోకూడదు. మమ్మల్ని అందరికీ కూడా, మాతో కూడా ప్రతిజ్ఞ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామా. థ్యాంక్ యూ వెరీ మచ్. వి రియల్లీ ఆనర్ యువర్ ప్రెజెన్స్. మీ ప్రెజెన్స్ అందరూ మేము ఫీల్ అవుతున్నాము. మాట్లాడతారా? సారు ఈ విధంగా మీకు చెప్పారు కదా, అలాగే మాకేంటండి, మా తల్లిదండ్రులు చేశారు, మేము ఇంకా చిన్నపిల్లలమే కదా అని మీరు ఊహించుకుంటారు, మనసులో ఏదో ఒక విధంగా ఆలోచిస్తుంటారు. కానీ మీలో ఎలాంటి నష పెరగాలి? ఒక లక్ష్యం అనే నష పెరగాలి. ఒక ఏం అనేది తీసుకోవాలి. మేము ఏం కావాలి, ఎలా కావాలి, ఎందుకు కావాలి? మీ కుటుంబం కొరకు కావాలి. ఎవరి కొరకు కావాలి? మీ జీవితం కొరకు కావాలి. మీ యొక్క సొంత జీవితం కొరకు. జీవితం అనేది మీ చేతుల్లోనే ఉన్నది. అవునా? అవునా కాదా? కదా. మంచి చేస్తే మంచి అవుతుంది, చెడు చేస్తే చెడు అవుతుంది. పాజిటివ్నే ఆలోచించాలి. నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్ వస్తుంది. పక్కవాడు నెగిటివ్ ఆలోచించినా కూడా అలా కాదురా, ఇలా రా బ్రదర్ అని చెప్పుకునే సాహసము మనలో ఉన్నప్పుడే జీవితాన్ని ముందుకు నడిపిస్తాము. జై హింద్. ఆ టైంలో
మానసికంగా నేను బాగా డిస్టర్బ్డ్గా ఉన్నాను. నాకు లో బీపీ ఉంటుంది అనమాట. అయితే ఎప్పుడు నా తోడు మా ఆవిడ ఉండేది, ఏడ పడిపోతున్నా అని. ఎప్పుడు నా పక్కన నా భార్యను పెట్టుకొని ఎంతకని తిరిగాను. అయితే అలాంటి ఘర్షణలో ఉన్నప్పుడు నేను మెడిటేషన్కి పోయానమాట. ఓం శాంతి. నన్ను గుర్తుపట్టారో లేదో? గుర్తుపట్టారా? గుర్తుపట్టారు కదా. అదే నేను వీరు ఉన్నారనమాట. లక్ష్మి అక్క కోదాడ ఉన్నది. ఎస్. అయితే ఆ టైంలో కొన్ని రోజులు, చాలా రోజులు పోయిన తర్వాత చాలా రిలాక్స్ కావడం జరిగింది. అక్కడ ఏమీ చెప్పరు, జస్ట్ మెడిటేషన్ చేసి నువ్వు పుట్టినప్పుడు ఎంత మంచోడి, సమాజం అంతా మంచి నేర్పిస్తుంది, చెడు నేర్పిస్తుంది. కొంతమందికి ఏమో చెడు ఎక్కువ ఎక్కుద్ది, కొంతమందికి చెడు తక్కువ ఎక్కుద్ది. ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత చెడు ఉంటుంది. ఆ కొంచెం ఎక్కిన దాన్ని కూడా ఎరేజ్ చేస్తే సొసైటీలో ఇంకొంచెం హ్యాపీగా బతకగలుగుతాం. హ్యాపీగా బతకడం కోసమే వాళ్ళు యాక్చువల్లీ చెప్పాలంటే స్వార్థంగా బతకవచ్చు. వాళ్ళ ఫ్యామిలీ ఉంది, కష్టాలు పడతారు, కానీ కొంత సమయాన్ని వాళ్ళ సొంత ఫ్యామిలీతో పాటు ఇండియా కూడా నా ఫ్యామిలీ అన్నట్టుగా ఒక స్వార్థంతో పనిచేస్తారనమాట. ఎందుకంటే నేను ఎప్పుడు వాళ్ళతో తిరిగాను. ఓం శాంతి వెంకటేశ్వర్లు గారు వనజక్క ఉన్నారు కదా, నేను వాళ్ళెమ్మటి ఎక్కువగా ఉండేది. ఎనీహౌ స్టూడెంట్స్, ఇక్కడ విరాట్ని కూడా నేను చిన్నప్పుడు బాగా తీసుకెళ్ళాను. అయితే ఎందుకు తీసుకెళ్ళాను అంటే, చిన్నప్పుడు బీజాలు మంచి పడితే క్యారెక్టర్ నాకు అన్నిటికంటే ముఖ్యమని నాకు అనిపించింది అనమాట ఒక టీచర్గా. ఇప్పుడు మీకు చెప్పే మాట ఇది మామూలుగా అనిపిస్తుందిరా మీకు, ఎందుకంటే మీరు చాలా వయసు అనే మత్తులో ఉన్నారు. మంచి మాట ఎక్కదు మీకు ఇప్పుడు. ఆ మత్తులో ఉన్నారు. ఇంటికి పోతే కూడా చాలా మత్తులు ఉంటాయి. ఇంకా సొసైటీలో చాలా డబ్బులు పెడితే దొరికే మత్తులు ఉంటాయి. అబ్బాయిలకు అమ్మాయిల మత్తు, అమ్మాయిలకు అబ్బాయిల మత్తు, అందరికి కాదు కొందరికి. ఇలాంటి మత్తుల్లో ఉన్నప్పుడు మంచి చెప్తుంటే యాడెక్కుద్ది. మేడం వాళ్ళు ఇక్కడ చెప్పిస్తుంటే అక్కడ స్టూపిడ్స్ కొంతమంది మాట్లాడుతున్నారు. అక్కడే పండబెట్టి తొక్కబుద్ధి అవుతుంది, కోపం వస్తుంది. కానీ ఎంత శాంతి శాంతి శాంతి. మీరు ఎవరు బాగా చేస్తారు? ఇంటికి పోతే అమ్మ నాన్న బాధపడుతున్నారు, ఇక్కడికి వస్తే గురువులు బాధపడుతున్నారు. పైన ఉండరు రా దేవుడు. ఆ దేవుడు ఇక్కడ ముగ్గురిని సృష్టించిండు మిమ్మల్ని కాపాడడానికి, అభివృద్ధి చేయడానికి. వీళ్ళు చెప్తే వినకపోతే ఎవరు చెప్తే వింటారా మీరు? ప్రశాంతంగా వింటే ఎంత బాగుంటుంది. బర్లను కాసినట్టు కాయాలన్నా ఇక్కడ మనుషుల్ని, మనిషి పుట్టుక పుట్టినాం, ఉన్నతమైన పుట్టుక పుట్టినాం, అవునా కాదా? గొప్ప జన్మ, మనిషి జన్మ. దయచేసి శాంతిగా అంటే శాంతి శాంతి అంటుండు. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నౌ we really thank you madam and sir for your wonderful gathering and message. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.